హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఐడియా వర్క్స్ యూట్యూబ్ ఛానల్. సో గత 3 రోజుల నుంచి ఎండ దెబ్బకు మొత్తం తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశం అంతా ఉలిక్కి పడ్డది. సో దాంతోపాటు మా ఊరు కూడా ఉలిక్కి పడ్డది. ఆటోమేటిక్గా ఏమైపోయిందనంటే మా ఊర్లో రీసెంట్గా 1 అవర్ కింద కూర్చున్నటువంటి వర్షం దాటికి ఆటోమేటిక్గా ఒక్కసారి వేడంతా పోయి మొత్తం కూల్గా మారిపోవడం జరిగింది. సో ఆ కూల్ ఎలా ఉంది, పొలాలు ఎలా ఉన్నాయి, అందులో మా పొలం ఎలా ఉందో చూద్దాం. అయితే మా విలేజ్ వచ్చేసి లోయపల్లి. సో మండల్ వచ్చేసి మంచాల్, తర్వాత డిస్టిక్ వచ్చేసి రంగారెడ్డి. సో హైదరాబాద్కు నియర్గా ఒక 60 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది. సో సిటీ కల్చర్ అనేది ఏంటంటే దీనిపైన కొంచెం బాగా పడుతుంది. సో ఇక్కడ ఉండేది ఏంటంటే ఎక్కువగా నల్లరేగడి నెలలో. సో నల్లరేగడి కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎక్కువ వరి పంటలు తర్వాత అవన్నీ వేసేటోళ్ళు. అయితే కాలక్రమేణా ఏమైపోయిందనంటే ఒక 5-6 ఇయర్ నుంచి 5-6 ఇయర్ బ్యాక్ నుంచి కాలం అనేది లేకపోవడం వల్ల, వాటర్ అనేది లేకపోవడం వల్ల సో అప్పుడు ఆటోమేటిక్గా అందరు కలిసి ఏం చేస్తారనంటే పత్తి వేయడం జరిగింది. సో ఆ పత్తి కోసమే ఏం చేస్తారనంటే ఈ పొలాలు దున్నించడం అనేది కూడా జరిగింది. అయితే ఈ పొలం రీసెంట్గా దున్నిపించినాం. అంటే పెద్ద నాగళ్ళు ఫ్లఫింగ్ అని అంటారు మాకు. అవి అంటే ఫ్లఫ్ వేస్తే ఏమవుతుంది అంటే ఏంటంటే ఎక్కువ లోతు పోతుంది. అందుకే ఇక్కడ చూస్తే ఏంటంటే బాగా లోతు పోయింది. సో ఫ్లఫ్ ఎందుకు వేస్తారనంటే ఇట్లా వర్షాలు కానీ ఏదైనా పడ్డప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా వాటర్ అనేది లోపలికి పోయి తర్వాత ఇప్పుడు పత్తి మనం వేసినప్పుడు ఏం చేస్తారంటే ఇంకెక్కువగా కొంచెం దిగుబడి బాగా రావడానికి ఛాయిస్ అనేది కూడా ఉంటుంది. అయితే ఈ ప్లఫ్ పెద్దనాగలతోటి ఎప్పుడు వేస్తారు అంటే ఏంటంటే ఒక 2 క్రాప్లకు ఒకసారి చేంజెస్ అనేది కూడా చేస్తుంటారు అన్నట్టు. సో మామూలు ట్రాక్టర్తో దున్నిస్తే ఆటోమేటిక్ ఎంత పడుతుంది అని అంటే ఏంటంటే 700. సో ప్లఫ్ కనుక వేస్తే దానికి వచ్చేసి ఏంటంటే 1000 రూపీస్ పడుతుంది అన్నట్టు. ఇప్పుడు దూరంగా ఈ కంప చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ కంప చెట్ల లోపల ఒక బావి ఉంటుంది అన్నట్టు. సో దాన్ని ఏమంటారు అంటే పెద్ద బావి అని చెప్పేసి అంటారు. సో ఆ పెద్ద బావి ద్వారానే ఫుల్ వాటర్ అనేది కూడా ఉండేది. సో ఆ బావులు కూడా ఎండిపోవడం జరిగింది. ఇక్కడ పక్షులను కూడా చూడవచ్చు. అయితే నాకు తెలిసి టోటల్ బిట్ ఏరియాలో వచ్చేసి ఏంటంటే వాటర్ పడ్డది ఎక్కడనంటే ఇంకో ఇది ఒక్కటే బోర్ పడ్డది. సో అక్కడ ఆ ఒక్క బోర్ మాత్రమే చిన్న కోసం చూసారు, అదొక్కటి మాత్రమే పడ్డది. మిగతా అవన్నీ పోయినాయి. దాదాపు ఒక 10-15 బోర్లు పడ్డాయి. సో ఇక్కడ కొంతమంది పిల్లలు పని చేస్తారు పొలంలో. వర్షం వచ్చింది అయినా కానీ. ఎరా తమ్ముడు ఏం చేస్తారు? గొర్రె కొట్టిరా? ఎప్పుడు వేస్తారు నాటు? మరి ఎల్లుండి వేస్తారా? ఈ పనే బాగుందిరా. సో మీరు కనుక మా ఛానల్ చూడడం ఇదే కనుక ఫస్ట్ టైం కనుక అయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోవడం అనేది కూడా మర్చిపోకండి. పక్కనే ఉన్నటువంటి రెడ్ బటన్ నొక్కండి, ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ అనేది కూడా నొక్కండి. సో మన ఛానల్ ద్వారా వచ్చేటువంటి మంచి షార్ట్ ఫిలిమ్స్ ప్లస్ ఏంటంటే ఈ వ్లాగ్స్ అయితే ఏవైతే ఉంటుందో వాటిని బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో ఇదైతే ఏదో టైంపాస్ తీయడం అనేది కూడా కాదు, కానీ మంచి ప్రొఫెషనల్గా తీస్తున్నాం. ఇంకా మేము ఫస్ట్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇందులో ఉన్నటువంటి యాక్టర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీ యొక్క కామెంట్స్ రూపంలో మీ యొక్క బ్లెస్సింగ్స్ అనేది కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ముందైతే ఈ వీడియోని లైక్ చేయడం అనేది కూడా మర్చిపోకండి. మినిమం ఒక 50 లైక్స్ అనేది కూడా దీనికి రావాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ బటన్ పక్కన